మనం ఎల్లప్పుడూ నిత్య యవ్వనంగా ఉండాలంటే ఈ 15 సూత్రాలు తప్పక పాటించాలి. 2 పూటల పచ్చి ఉల్లిగడ్డతో మజ్జిగ అన్నం తినేవారు ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఉదయం నిద్ర లేవగానే పరిగడుపున 2 లేదా 3 గ్లాసులు గోరువెచ్చని నీరు సేవించడం. సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. రోజుకి కనీసం 15 నిమిషాలు యోగాసనాలు లేదా వ్యాయామం చేయాలి. రోజుకి ఒక యాపిల్ తినడం వల్ల డాక్టర్ అవసరం ఉండదు అని అంటారు. రోజుకి ఒక తులసి ఆకు తినటం వలన క్యాన్సర్ రాకుండా ఉంటుంది. రోజుకి ఒక గ్లాసు నిమ్మరసం తాగితే శరీరంలో ఉన్న కొవ్వు కరిగిపోతుంది. రోజుకి 3 లీటర్ల నీటిని తాగితే రోగాలు దరిచేరవు. త్రాగే నీటిలో కాస్త సోంపు కలుపుకొని తాగితే శరీర బరువు తగ్గే అవకాశం ఉంది. నీళ్ళల్లో నానబెట్టిన ఖర్జూరాలను రోజుకి పరిగడుపున 2 లేదా 3 తినడం వలన శరీరంలో కొవ్వును తగ్గిస్తుంది. అలాగే ఎముకలను దృఢంగా చేస్తుంది. నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. 2 అరటిపండ్లు తింటే 90 నిమిషాల పాటు వ్యాయామం చేసే అంత శక్తి వస్తుంది. ఆహారంలో వెల్లుల్లిని క్రమం తప్పకుండా తీసుకుంటే ఎముకల బలం తగ్గదు. ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత కొద్దిగా బెల్లం తీసుకుంటే జీర్ణశక్తితో పాటు రక్తం కూడా వృద్ధి చెందుతుంది. వారానికి 2 లేదా 3 సార్లు బీట్రూట్ని తినటం వలన కొత్త రక్తం ఏర్పడుతుంది. రోజు 2 అంజీరా పండ్లని భోజనానికి ముందు తీసుకుంటే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. అల్లం రసంలో కాస్త తేనె కలుపుకొని తింటే రక్తము శుభ్రపరచును. ఉప్పు ఎక్కువగా తీసుకోవటం వలన గుండె జబ్బులు, పక్షవాతం, కిడ్నీలో రాళ్ళు, ఎముకల తత్వం కోల్పోవటం, ఊబకాయం వంటి సమస్యలు వేధిస్తాయి. ఉసిరి లేదా త్రిఫలాలతో కూడిన నీటిని రోజు తాగండి. వారానికి ఒకరోజు ఉపవాసం చేయండి. ఉపవాసం చేసే సమయంలో నీరు లేదా పండ్లను మాత్రం సేవించండి. భోజనంలో పులుపు, మసాలాలు, వేపుడు, చక్కెర వంటి పదార్థాలకు దూరంగా ఉండండి. భోజనం చేసే సమయంలో మౌనంగా ఉండాలి. తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలు, మొలకెత్తిన గింజలు వంటివి ఉండేలా చూసుకోవాలి. రోజుకి 2 పూటల ఉదయం మరియు రాత్రి పళ్ళు తోముకోవాలి. రాత్రి ఎక్కువసేపు మేలుకోవద్దు. దీనివలన ఆరోగ్య సమస్యలు వస్తాయి. మానసిక ఒత్తిడికి దూరంగా ఉండండి. ఫ్రెండ్స్, మరి ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.